Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Next is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 12, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on August 5th, 1972, in Los Angeles. ఈ భాగవత ఉపన్యాసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1972 ఆగస్టు 5వ తేదీన లాస్ ఏంజలస్లో ఇవ్వబడినటువంటి ఉపన్యాసం. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయం 12వ శ్లోకం. తశ్రద్ధధానామునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా. అనువాదం: జిజ్ఞాసువైనవాడు లేదా ముని జ్ఞాన వైరాగ్యయుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణము చేసియున్న విధంగా భక్తియుక్త సేవను గావించుచు పరతత్వమును అనుభూతమనర్చుకొనగలుగును. People, they sometimes say, can you show me God? Have you seen God? These questions sometimes we meet. So the answer is here. Yes, you can see God. Everyone can see God. I am also seeing God. But there must be the qualification. Just like God is there. Suppose a motor car is there. Something is wrong there. Everyone is seeing. But one engineer or mechanic, he sees differently. Therefore we have to go there. What is wrong in this car? It is not running. He immediately touches some machine part, it runs. So these rascals, they do not know that how I can see God if I have not the qualification. The machine has gone wrong. I am seeing the machine. And the engineer, the mechanic, he is also seeing the machine. But he is seeing, and my seeing is different. He is qualified to see. Therefore, when the machine has gone wrong, immediately he touches some part, it runs. So, if for a machine we require so much qualification, and we want to see God without any qualification, just see the fun. బయట వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నిజంగా భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడా, ఉంటే మాకు చూపించండి అని చెప్పి అంటూ ఉంటారు. నిజమే, భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన్ని చూడాలి అని అంటే దానికి గాను మనకు ఒక అర్హత అనేటువంటిది కావాలి. భగవంతుని ఖచ్చితంగా మీరు, నేను అందరూ చూడొచ్చు. కానీ చూడడానికి ఒక అర్హత అంటూ మనకి కావాల్సి ఉంది. ఇప్పుడు భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఒక వాహనం కూడా అక్కడ ఉంది. ఆ వాహనాన్ని నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కానీ ఎవరైతే ఆ వాహనం గురించి తెలిసినటువంటి నిపుణుడు ఉంటాడో అతను చూసేటువంటి విధానం వేరే ఉంటుంది. అతను దాని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. దానిలో ఒక ముఖ్యమైనటువంటి యంత్రభాగాన్ని అతను స్పర్శించి దానికి కాస్త మరమ్మతు చేస్తే వెంటనే అది వాహనం పనిచేస్తుంది. కానీ ఆ విధంగా నేను చేయడానికి నాకు యోగ్యత లేదు కాబట్టి నేను ఆ వాహనం దగ్గరికి వెళ్ళలేను, దాన్ని స్పర్శించలేను. అదేవిధంగా భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు,
కానీ ఆయన చూడాలంటే దానికంటూ ఒక అర్హత అనేటువంటిది మనకు కావాలి. మూర్ఖులైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎటువంటి యోగ్యత లేదా అర్హత అనేటువంటిది అక్కర్లేకుండానే భగవంతుని మనం చూసే ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక యంత్రం అనేటువంటిది ఏదైనా ఉంది అంటే దాని గురించి దానికి తెలిసినటువంటి వాడు మాత్రమే దాన్ని స్పర్శించగలుగుతాడు. దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే దానిని స్పర్శించేటువంటి యోగ్యతను కలిగి ఉంటాడు. మీరు అందరూ అతను చూస్తున్నా కానీ ఆ యంత్రాన్ని ఆ తెలిసిన వాడు చేయివేసి దాని గురించి కాస్తంత మరమ్మతు చేస్తేనే ఆ యంత్రం పనిచేస్తుంది. ఒక సామాన్యమైన యంత్రాన్ని స్పర్శించాలి అంటే దానికే ఒక యోగ్యత అనేది అవసరం అని చెప్తున్నాము అంటే, మరి అలాంటిది భగవంతుని దర్శించాలి అంటే ఆ భగవంతుని దర్శించడానికి యోగ్యత అనేటువంటిది ఎంత అవసరమై ఉంటుందో ఆలోచించండి. ఈ మూర్ఖులైనటువంటి వాళ్ళు భగవంతుని దర్శించడానికి ఎటువంటి యోగ్యత అక్కర్లేదు అని చెప్పేసి యోగ్యత లేకుండానే భగవంతుని దర్శించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. Without any qualification. Rascal, they are so rascal, so fool, that they want to see God with their nuisance qualification. Krishna says in the Bhagavad Gita, Nahang prakasa sarvasu yogamaya samapritaha. I am not exposed to everyone. Yogamaya is covering. So how you can see God? But this rascaldom is going on. ఈ మూర్ఖులైనటువంటి వాళ్ళు భగవంతుని చూడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఎంత మూర్ఖత్వంగా ప్రయత్నిస్తున్నారు అంటే ఎటువంటి యోగ్యత లేకుండానే మేము భగవంతుని దర్శించాలని చెప్పేసి అంటున్నారు. మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమాన్వితాః అంటే నేను యోగమాయ చేత కప్పబడి ఉండడం చేత నన్ను అందరూ కూడాను యథార్థంగా దర్శించలేరు అని చెప్తున్నారు. మరి ఈ మూడులేమో భగవంతుని ప్రత్యక్షంగా దర్శించడానికి ఏ యోగ్యత లేకుండానే ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. Can you show me God? Have you seen God? God has become just a plaything. Here is God. He is incarnation of God. Namang duskitinam mudha prapadante naradhava. They are sinful, rascals, fools, lowest of the mankind. They inquire like that. Can you show me God? What qualification you have acquired that you can see God? Here is the qualification. What is that? Sat tat saddadhanamana. Oh, one must be first of all faithful. Faithful. Saddadhana. He must be very much eager to see God actually. Not that as a proclivity, frivolous thing. Can you show me God? A magic, just like God is a magic. No, he must be very serious. Yes, if there is God, we have seen, we have been informed about God. So, I must see. There is a story in this connection. It's very instructive. Try to hear. One professional reciter was reciting about Bhagavatam, and he was describing that Krishna, being very highly decorated with all jewels, he is sent for tending the cows in the forest. So, there was a thief in that meeting. So he thought that why not then go to Vrindavan and plunder this boy. He's in the forest with so many valuable jewels. I can go there and catch the child and take all the jewels. That was his intention. So you are serious? I must find out that boy. Then in one night I shall become millionaire. So much jewelry. So he went there. But his qualification was that I must see Krishna. I must see Krishna. That anxiety, that eagerness made it possible that in Vrindavan he saw Krishna. He saw Krishna the same way as he was informed by the Bhagavad Gita. Then he said, oh, you are so nice boy, Krishna.
So he began to flatter. He thought that flattering, I shall take all the jewels. So when he proposed his real business, so may I take some of your these ornaments? You are so rich. No. My mother will be angry. I cannot. Krishna is a child. So he became more and more eager for Krishna. And then, by Krishna's association, he has already become purified. Then at last Krishna said, all right, you can take. And then he became a devotee immediately. Because by Krishna's association, somewhere or other, we should come in contact with Krishna. మూర్ఖులైనటువంటి వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, భగవంతుడు అనేటువంటి వాడు నిజంగా ఉన్నాడా, ఉంటే నువ్వు చూసావా, నాకు నువ్వు దేవుణ్ణి ఎదురుగా చూపించగలుగుతావా అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఏ విధమైనటువంటి యోగ్యత లేకుండా నువ్వు భగవంతుని చూడాలని చెప్పేసి ఎందుకు అనుకుంటూ ఉన్నావు? సరైనటువంటి యోగ్యత కలిగి భగవంతుని చూసే ప్రయత్నం చేస్తే అది సరిగ్గా ఉంటుంది. కానీ ఈ మూర్ఖులైనటువంటి వాళ్ళు ఏ యోగ్యత లేకుండానే దేవుడు అనేవాడు ఉంటే నాకు చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అసలు భగవంతుని చూడడానికి నీకు ఏం యోగ్యత ఉందని, ఇదిగో ఇక్కడ భగవంతుని చూడడానికి కావలసిన యోగ్యతను గురించి ప్రస్తావించారు. ఏమిటది? తశ్రద్ధదాన మునయో. శ్రద్ధ, విశ్వాసం అనేటువంటిది ఉండాలి. భగవంతుని పట్ల విశ్వాసం అనేటువంటిది ఉండాలి. భగవంతుని నేను చూడాలి అనేటువంటి ఆతృత మనలో ఉండాలి. ఆ విశ్వాసము ఆతృత అనేటువంటిది భగవంతుని నీవు దర్శించడానికి నీకు కావలసినటువంటి అర్హత అని చెప్పి మనం గుర్తించాలి. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నమాం దుష్కృతునో మూడా అని చెప్పి అంటున్నాడు. దుష్కృతులు, మూడులు, మాయ చేత జ్ఞానం అపహరించబడిన వాళ్ళు, నరాధములు, వీళ్ళందరూ కూడా ఏమని చెప్పేసి అనుకుంటూ ఉంటారంటే, భగవంతుడు అనేవాడు ఉంటే మా కళ్ళ ముందు కనిపించనయ్యి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అంతేగాని భగవంతుని చూడడానికి కావలసిన అర్హతను సంపాదించడానికి వాళ్ళు ప్రయత్నించరు. కానీ ఇక్కడ ఆ అర్హతను గురించి మనకు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక చక్కటి సూచనాప్రాయమైనటువంటి కథ ఒకటి ఉంది. ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక భాగవత సప్తాహం చేసేటువంటి వ్యక్తి భాగవతాన్ని ఉపన్యసిస్తూ ఉన్నాడు. ఉపన్యసిస్తూ బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు గురించి వివరిస్తూ, కృష్ణుడు యశోదమ్మ చేత చాలా చక్కగా అలంకరించబడ్డాడని, కృష్ణుడు యశోదమాత చేత చాలా చక్కగా నానా విధాలైనటువంటి ఆభరణాలతో అలంకరించబడ్డాడని, అలా అనేక నగలతో అలంకరించబడినటువంటి కృష్ణుడు గోవులు కాయడానికి ఆ బృందావన అరణ్యాల్లోకి వెళ్ళాడని చెప్పి వివరిస్తూ ఉన్నాడు. ఈయన ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆ ఉపన్యాసంలో ఒక దొంగ కూడా కూర్చొని ఆ ఉపన్యాసాన్ని వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే అనేక నగలతో అలంకరించబడినటువంటి కృష్ణుడి గురించి ప్రస్తావన వచ్చిందో ఆ దొంగ అనుకున్నాడు అనమాట, ఇన్నాళ్ళు అక్కడ ఇక్కడ చిల్లర దొంగతనాలు చేసి ఎందుకు మనం ఊరికిన జీవితాన్ని ఈ విధంగా గడపడం, చేస్తే ఒకేసారి ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి నగలన్నీ కూడా దోచుకుంటే ఒక రాత్రికి మనం కోటీశ్వరుడు అయిపోవచ్చు, ఇంకా మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరము ఉండదు, అంత గొప్ప ధన సంపదలను సంపాదించవచ్చు అని చెప్పి అనుకున్నాడు. మరి ఆ కృష్ణుడు ఎక్కడుంటాడు అని చెప్పేసి ఆ భాగవత ఉపన్యాసం చెప్పే వక్తను అడిగితే బృందావనంలో ఉంటాడు అని చెప్పి చెప్పాడు. సరే, బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుని నేను ఏదో విధంగా చూడాలి అనేసి ఉద్దేశంతో అతను బృందావనం బయలుదేరి వచ్చాడు. ఇదిగో ఇక్కడుంది చూడండి యోగ్యత. ఇతని ఉద్దేశం ఏంటంటే కృష్ణుని నేను చూడాలి, కృష్ణుని నేను చూడాలి అనేటువంటి ఒక ఉద్విగ్నత, ఒక ఆతృత, ఒక ఆందోళన అనేటువంటిది అతనిలో అతన్ని కృష్ణుడికి దర్శనం కావడానికి కావలసిన అర్హతను కలిగించాయి. అతనికి ఉన్నటువంటి ఆతృత వల్ల నిజంగానే అతనికి కృష్ణుడు బృందావనంలో దర్శనం ఇచ్చాడు. కృష్ణుని చూసిన తర్వాత, కృష్ణుడు ఒంటి మీద ఉన్న నగలన్నీ చూసిన తర్వాత ఆ దొంగ ఏం చేశాడు, కృష్ణుని నానా విధాలా పొగడడం మొదలుపెట్టాడు. మామూలుగా ఏదైనా సరే మనం ఎవరైనా మనల్ని పొగిడితే ఏం చేస్తాం, ఇదిగో ఇందా తీసుకో అని చెప్పి మనం తీసి ఇచ్చేస్తాం కదా. అయితే కృష్ణుడు అలా తీసి ఇవ్వలేదు. అమ్మా, మా అమ్మ యశోద ఊరుకోదు అని చెప్పేసి ఆయన ఏమి ఇవ్వలేదు. అయినా కానీ దొంగ ఏం చేశాడు, కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని తీసుకోవడానికి ఇష్టం చూపించి కృష్ణుడి యొక్క సాంగత్యం కోసం అతను రోజు కూడా కృష్ణుడు కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలా రోజు కృష్ణుడి సాంగత్యం చేస్తూ ఆ కృష్ణుడి సాంగత్యం చేత అతను చక్కగా పవిత్రమయ్యాడు. ఒక రోజున కృష్ణుడు ఏమన్నాడంటే, ఇదిగో ఇందా తీసుకో ఈ నగలు అని చెప్పేసి అతను ఆ దొంగకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ లోపల కృష్ణుడి సాంగత్యం చేత ఆ దొంగ ఏమయ్యాడు, దొంగ కాస్త భక్తుడైపోయాడు. ఈ విధంగా కృష్ణుడి యొక్క సాంగత్యం చేత అతను పూర్తిగా పవిత్రమయ్యాడు అనమాట. అందువల్ల మనం కూడా ఏం కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా
కృష్ణుడితో మనం అనుసంధానమయ్యేటట్లుగా కార్యక్రమాలు చేయగలిగితే మనం కూడా పవిత్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భగవంతుని మనం దర్శించాలి అంటే భగవంతుని దర్శించాలి అనేటువంటి ఆతృత మనలో ఉండాలి. అంతేగాని ఏదో కాకతాళీయంగానో లేకపోతే ఏదో సాదాసీదాగానో భగవంతుని వెళ్ళామా చూసామా అనేటువంటి ఉద్దేశం ఉంటే కుదరదు. మనకేమిటి అంటే భగవంతుని చూడాలి అనేటువంటి ఆతృత మనకు ఉండాలి. మన ఉద్దేశము ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, అరే భగవంతుడి గురించి మనకు ఒక సమాచారం అందించారు, భగవంతుడి గురించి ఈ విషయాన్ని చెప్పారు, ఈ విషయాన్ని నేను తీవ్రంగా తీసుకొని భగవంతుని చూసేటువంటి ప్రయత్నం నేను చేయాలి అనేటువంటి ఉద్దేశం మనకి, ఆ విశ్వాసం మనకి ఉన్నప్పుడు అది భగవంతుని చూడడానికి మనకు కావలసినటువంటి యోగ్యత అవుతుంది. Then will be purified. Kaman, Bhayad, Desad, that's the gopis. The gopis came to Krishna being captivated by his beautiful features. They were young girls and Krishna was so beautiful. So, actually they came to Krishna being lusty. But Krishna is so pure that they became first class devotees. There is no comparison of their devotion because they love Krishna with heart and soul. That is the quality. అందుకే ఏదో ఒక విధంగా కృష్ణుడితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం పూర్తిగా పవిత్రమవుతాం. ఉదాహరణకు గోపికలు, వాళ్ళు కృష్ణుడితో ఎంతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కృష్ణుడు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి సుందర మనోహరంగా గోచరిస్తూ ఉంటే యవ్వనవతులైనటువంటి గోపికలందరూ కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితులై వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఉద్దేశం కృష్ణుడి పట్ల మన్మథ భావంతో వెళ్ళినప్పటికీ కూడా కృష్ణుడు పరమ పవిత్రుడు గనుక కృష్ణుడితో అనుసంధానమై ఉండడం వల్ల వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు పరమ భక్తులుగా మారిపోయారు. కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉంటే కలిగేటువంటి ప్రభావం ఇది. అందరికన్నా ఉన్నతమైన భక్తులుగా గోపికలు ఉన్నారు. That is the quality. They loved so much Krishna that they didn't care for family, for reputation. When they are going at dead of night, Krishna's flute was there and they are all fleeing. Their father, their brother, their husband, where you are going? Where you are going in this dead of night? They didn't care. They neglected their children, their family, everything. We must go to Krishna. So this is required. We must be very, very eager so that many gopis who were forcibly stopped going to Krishna, they lost their life. Just see how much eager they are. So this eagerness is wanted. Then you can see God. గోపికలు కృష్ణుడి పట్ల అత్యంత ప్రేమ అనురాగ ఆప్యాయతను కలిగి ఉన్నారు. కృష్ణుని యొక్క దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతను కలిగి ఉన్నారు. అది మనకు కావలసినటువంటి అర్హత. గోపికలు అంత రాత్రి వేళలో భగవంతుడైనటువంటి కృష్ణుని దర్శనం కోసం వాళ్ళు ఎంత ఆతృతను చూపిస్తున్నారు అంటే, తండ్రి కానీ భర్త కానీ సోదరుడు కానీ మీరు ఎక్కడికి వెళుతున్నారు ఏమిటి అని చెప్పేసి అభ్యంతరం పెడుతున్నా పట్టించుకోకుండా, గృహాన్ని గృహ సంబంధ కార్యక్రమాలను కానీ బిడ్డల్ని కానీ పట్టించుకోకుండా కృష్ణుని దర్శనం చేసుకోవాలనేటువంటి ఆతృతతో వాళ్ళు పరిగెడుతూ వెళ్తున్నారన్నమాట. ఇది నిజంగా భగవంతుణ్ణి దర్శించడానికి కావలసినటువంటి ఆతృత, ఇది మనకు కావలసినటువంటి యోగ్యత. కొద్దిమంది గోపికలు కృష్ణుని దర్శనం కోసం వెళ్ళడానికి నిరోధించబడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవాల్ని కోల్పోయారు. అంటే కృష్ణుని యొక్క దర్శనం చేసుకోవడం విషయంలో మనకి ఇంత తీవ్ర స్థాయిలో ఆతృత కనుక ఉన్నట్లయితే అది నిజంగా కృష్ణ దర్శనం చేసుకోవడానికి మనకు కావలసినటువంటి యోగ్యత. Either you become lusty or a thief or a murderer, whatever it may be. Somehow or other, if you develop this eagerness that I must see Krishna, then Krishna will be seen. So, here is the first thing is how much eager you are to see Krishna. Krishna will respond. If you are actually eager to see Krishna, the reason may be different. Either you are lusty or to steal his ornament or somewhere or other you become attracted to Krishna, then your business is successful. Rupa Goswami has advised that he said in a poetry,
It is on the matter of the gopis talking. The one gopi is advising another gopi that, my dear friend, Smirang, Chandrakina, Bangshina Stadhara, Ujjala Chandrakina, Kesiti Thopakanthe, Govindakya, Ma Prekhishta Tabajadi Sakhe Bandhu Sangesti Ranga. The idea is that one gopi is advising another gopi, my dear friend, and there is one boy, his name is Govinda. He is standing on the bank of Jamuna near the Kesi Ghat and is playing on his flute. And he is so beautiful that especially during full moon night, please do not go there. Why? Because if you have got intention to enjoy in this material world with your family members, wife, children, husband, please do not go there. Smirang bhangitraya parijitang sachi vistirna drishti bhangitra. The Krishna is all stands in three carved way with his flute. That is Krishna's Tribhanga Murari. Tribhanga. Three places he is bent. So, Smirang bhangitraya parijitang sachi vistirna drishti Ma prekhishta sakhe jadi tava bandhu sange stiranga. If you think that you will enjoy more your life in this material world, then you do not go there. You do not go. ఒక వ్యక్తి కామాతుడు కావచ్చు, హంతకుడు కావచ్చు, దొంగవాడు కావచ్చు, కానీ అతను కృష్ణుని నేను దర్శించాలి అనేటువంటి ఆతురతను పెంచుకున్నట్లయితే కృష్ణుడు అతనికి దర్శనమిస్తాడు. నేను కృష్ణుని ఖచ్చితంగా దర్శించాలి అని ఆతురత ఉండాలి. ఇక్కడ మొట్టమొదటి ఏమిటనంటే కృష్ణుడు మనలో గమనించేటువంటిది మనం కృష్ణుని దర్శించడానికి ఎంత ఆతురతను కలిగి ఉన్నాం. తత్ప్రకారంగా కృష్ణుడు మనతో ప్రతిస్పందిస్తాడు. మనం నిజంగా కృష్ణుని చూడాలి అనేటువంటి ఆతురతను కలిగి ఉంటే కారణం ఏదైనా ఉండొచ్చు. నువ్వు కామాతురుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఆ నగలు ఆభరణాలు దొంగతనం చేయాలని ఉద్దేశాన్ని కలిగి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఏదో ఒక విధంగా నీవు కృష్ణుడి పట్ల ఆకర్షితుడు అయినట్లయితే నీ యొక్క వ్యవహారం విజయవంతమైనట్లే. రూపగోస్వామి అందుకే దీని గురించి ఒక సలహా ఇచ్చారు. దాన్ని ఆయన ఒక పద్యం రూపంలో చెప్పారనమాట. ఆ పద్యం ఏమిటి అంటే ఇద్దరు గోపికల మధ్య జరిగేటువంటి సంభాషణ. ఒక గోపిక ఇంకో గోపికి ఈ విధంగా సలహా చెప్తూ ఉంది. ప్రియమైనటువంటి స్నేహితురాలా, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కృష్ణుడు. ఆ గోవిందుడు యమునా నదీ తీరంలో కేసీఘాట్ దగ్గర ఎంతో మనోహరంగా ఆయన మురళీనాదాన్ని చేస్తూ ఉంటాడు. నీవు గనక నీ కుటుంబ సభ్యులతో, నీ యొక్క బంధుమిత్రులతో సాంసారిక భౌతిక జీవితాన్ని అనుభవించాలి అనుకున్నట్లయితే దయచేసి యమునా తీరంలో ఉన్నటువంటి ఆ మురళీనాదాన్ని వాయిస్తూ ఉన్నటువంటి కృష్ణుడి జోలికి వెళ్ళొద్దు. అంటే అక్కడ భంగిత్రయ అనేటువంటి పదం ఉపయోగించారు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కూడాను త్రిభంగి రూపంలో ఉంటాడనమాట. అందుకే త్రిభంగి మురారి అని చెప్పేసి కూడా ఆయనకు పేరు ఉంది. అంటే 3 ప్రదేశాల్లో ఆయన చక్కగా ఆయన భంగిమ రూపంలో ఉంటాడు కనుక ఆయన త్రిభంగి అని చెప్పేసి పేరు. కాబట్టి నువ్వు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి భౌతిక జీవితాన్ని అనుభవించాలి అనుకున్నట్లయితే దయచేసి నీవు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ గోవిందుని చూడడానికి ప్రయత్నం చేయొద్దు. దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. The idea is that if you want to see Krishna, then you will forget all this nonsense material enjoyment. That is seeing Krishna. Nama Shamim Kitatosmi Barang na jati. My dear Lord, I don't want anything.
Dhruva Maharaj. Dhruva Maharaj went to see Krishna to get the kingdom of his father. But when he saw Krishna, Vishnu offered, no, whatever benediction you want, you take. He said, Samim kitathosmi parangana jati. My dear Lord, I have no more any business. That is Krishna. That if you want to see Krishna for some business, I shall see Krishna just like, of course, if you are eager to see Krishna, the motive may be different, but somehow or other, due to your eagerness, you will see Krishna. That is the only qualification. Another poetry, Rupa Goswami says, Krishna bhakti rasabhavitamati kriyatam jadi kutopi labhati. This Krishna consciousness, I have taken this from this word, Krishna bhakti rasabhavanamati. This is actual translation in Sanskrit or Krishna bhakti rasabhavanamrita. So, Rupa Goswami advises that Krishna consciousness, if it is possible, please purchase. Don't delay. Krishna bhakti rasa bhavanamrita kriyatam. Purchase immediately. Krishna bhakti rasa bhavanamrita kriyatam jadi kutovi. When it is available, it is a very nice thing. Yes, it is available. You can purchase. The movement is going on. And what is the price? Price is such a nice thing. You have to pay price. Yes, there is price. What is that? Tatthalaulam ekamullam. Simply your eagerness. That is price. This price you have to pay. Then you get Krishna immediately. Krishna is not poor. And the Krishna seller, the Krishna devotee, he is also not poor. He can distribute Krishna free, and he is doing that. Simply you have to purchase by your eagerness. That is what. Tatra laulam. Now eagerness, I have got eagerness. It is not so easy. Tatra laulam ekamullam janma koti sukriti bhi na labhati. This eagerness cannot be achieved even by pious activities for millions of births. If you simply go on doing pious activities, because without being pious you cannot approach Krishna. So if you go on doing simply pious activities, janma koti bhi, sukriti bhi. Sukriti means pious activities. Simply pious. Still this eagerness is not awakened. ఇక్కడ ఉద్దేశం ఏమిటి అని అంటే కృష్ణుని దర్శించాలి అనేటువంటి ఆతురతను మనం కలిగి ఉండాలి. ఒకసారి కనుక మనం కృష్ణుని దర్శించాలనే ఆతురతను కలిగి ఉన్నట్లయితే భౌతికమైనటువంటి అర్థం పర్థం లేని వ్యర్థమైనటువంటి ఇంద్రియ భౌతిక భోగాన్ని అంతా కూడా పూర్తిగా మర్చిపోతాం. అది కృష్ణుని దర్శించడం అని అంటే. కృష్ణుని దర్శిస్తే ఇంకా ఇతరత్ర ఏది అవసరం లేదు. స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. ధ్రువ మహారాజు అడుగుతున్నాడు భగవంతుణ్ణి ఏమని అనంటే, భగవంతుడా దయచేసి నాకు ఏది అవసరం లేదు. ముందేమో ధ్రువ మహారాజు తన తండ్రి కన్నా గొప్ప రాజ్యాన్ని పొందాలనే ఉద్దేశంతో కృష్ణుని దర్శించడానికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే కృష్ణుని దర్శించాడో, విష్ణువుని దర్శించాడో, అప్పుడు ఆ విష్ణువుని ఈ విధంగా ప్రార్థించాడు. విష్ణువు ఏమన్నాడు అనంటే, నీకే వరం కావాలో కోరుకుని ఆయన అని చెప్పి అన్నాడు. ధ్రువుడేమన్నాడు, స్వామిని కృతార్థోస్మి వరం న యాచే. భగవంతుడా నాకు ఇంకా ఇతరత్ర ఏ విధమైనటువంటి కోరిక లేదు అని చెప్పి అన్నాడు. అది నిజంగా కృష్ణుని దర్శించడము అంటే. మనం కృష్ణుని దర్శించాలి, అది ఏదో ఒక వ్యాపకం కోసము అని చెప్పి అనుకున్నట్లయితే, నేను కృష్ణుని చూడాలి, నేను కృష్ణుని దర్శించాలి. అయితే నువ్వు కృష్ణుని చూడాలనే ఆతృతను కలిగి ఉండాలి. ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఏ విధమైనదైనా కావచ్చు, కానీ ఏదో ఒక విధంగా నువ్వు నీ ఆతృత వల్ల కృష్ణుడిని ఖచ్చితంగా చూడగలుగుతావు. ఇది కేవలం మనకు కావలసినటువంటి ఏకైక అర్హత. ఇంకొక పద్యంలో కూడా రూపగోస్వామి ఏం చెప్తున్నారు అంటే, కృష్ణ భక్తి రసభావితాం అతి క్రియతాం యది కుచోపి న లభ్యతే. ఇది మన కృష్ణ చైతన్య ఉద్యమం.
ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఇదిగో ఈ పదం నుంచే నేను తీసుకున్నాను. కృష్ణ భక్తి రస భావనామతి. ఇది యథార్థంగా సంస్కృతంలో అసలైనటువంటి అనువాదం, కృష్ణ భక్తి రసభావితామతి. కాబట్టి రూపగోస్వామి ఏమని సలహా ఇస్తున్నారు? కృష్ణ చైతన్యం అనేటువంటిది ఒకవేళ వీలవుతున్నది అంటే దయచేసి కొనుగోలు చేయండి, ఆలస్యం చేయొద్దు, వెంటనే కొనుగోలు చేయండి. కృష్ణ భక్తి రసభావితామతి క్రియేతాం ఎది కుతోపి. మరి ఎక్కడ లభ్యమవుతుంది? ఇదిగో ఇది చాలా చక్కని మంచి విషయము, అవును ఇది ఇక్కడ లభ్యమవుతుంది, నువ్వు దీనిని చక్కగా కొనుక్కోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఈ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి. మరి కొనుక్కోవాలంటే దీనికి మూల్యం ఎంత? మూల్యమా? మరి ఇది ఎంతో చక్కని విషయం కదా, మరి దీనికంటూ నువ్వు కొంత మూల్యం చెల్లించాల్సిందే. అవును చెల్లించాలి, మూల్యం ఉంది. ఏమిటది? తత్ర లౌల్యం ఏకమూల్యం. కేవలం నీ యొక్క ఆతురత మాత్రమే, అదే ఏకైక మూల్యం. నీవు చెల్లించవలసినటువంటి మూల్యం ఏమిటి అని అంటే నీవు కృష్ణుని దర్శించాలనే ఆతృతను కలిగి ఉండడం. అప్పుడు నువ్వు కృష్ణుని పొందుతావు, వెంటనే పొందుతావు. కృష్ణుడేం పేదవాడు కాదు. అలానే కృష్ణుణ్ణి విక్రయించేటువంటి వాడు అంటే కృష్ణ భక్తుడు, అతను కూడా పేదవాడు కాదు. అతను కృష్ణుడు కావాలంటే నీకు ఉచితంగానే పంచగలడు ఏంటి, ఆయన ఇప్పటికే పంచుతూ ఉన్నాడు. కానీ కేవలం నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే నీ దగ్గర ఉన్న ఆతృత అనేటువంటి మూల్యంతో నువ్వు కృష్ణుడిని కొనుక్కోవాలి. అది ఇక్కడ మనకు కావాల్సింది. తత్ర లౌల్యం. ఓ ఆతృత, నేను ఆతృతను పొందాలి, అది అంత సులభమైనటువంటిది ఏం కాదు. తత్ర లౌల్యం ఏకమూల్యం జన్మకోటి సుకృతిర్న లభ్యతే. కోటాను కోట్ల జన్మల్లో కొన్ని కోటాను కోట్ల పుణ్యాలు చేసినప్పటికి కూడా ఆ కృష్ణుని దర్శించాలనే ఆతృత మనకు ప్రాప్తం కాదు అంటున్నారు. మనం కేవలము పుణ్య కార్యక్రమాలే చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే పుణ్య కార్యక్రమాలు చేయాలి, పుణ్య కార్యక్రమాలు చేయకుండా మనం కృష్ణుని ఆశ్రయించలేం. కానీ నీవు అలా పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు అనుకో, జన్మకోటి సుకృతి అని అంటే ఇక్కడ పుణ్యకార్యాలు అని చెప్పేసి అర్థం. కేవలం పుణ్యకార్యక్రమాలు కోటాను కోట్ల జన్మలు చేసినా కానీ కృష్ణుని దర్శించాలనే ఆతృత నీలో జాగృతం కాదు. So this eagerness is very important. But it can be happened by the association of devotees. Therefore we are giving chance to everyone to invoke that eagerness. Then you will see God actually. అందుకని ఆతురత అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అది కేవలం భక్తుల సాంగత్యంలో మాత్రమే మనకు లభ్యమవుతుంది. అందుకనే మనం అందరికీ కూడాను ఆ ఆతురతను పెంపొందించుకునే అవకాశాన్ని మనము కలిగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడాను భగవంతుని చూసేటువంటి అవకాశాన్ని మనం కలిగిస్తూ ఉన్నాం. Those who have developed that eagerness, faith, that I must see Krishna in this life. This life is meant for seeing Krishna. It is not meant for becoming dogs and hogs. Unfortunately, the whole civilization is going on. They are being trained to become dogs and hogs. It is only an institution that is teaching people how to see Krishna. This is the only institution, this Krishna consciousness. It is so important. Tassadadhana munaya jnana vairagya juktaya. By eagerness, automatically you will be enriched with knowledge and detachment. Knowledge does not mean now we have discovered this atomic bomb. That is not knowledge. What knowledge this is? People are dying. You have discovered something which will accelerate death. But we are giving some knowledge to stop death. That is Krishna consciousness. This is knowledge. Jnana vairagya. And as soon as you get this knowledge, automatically you become detached to all this nonsense material evidence. Thank you very much. కాబట్టి భగవంతుని మనం దర్శించవచ్చు, అదేమంత కష్టమైన విషయం కాదు. కాకపోతే తచ్శ్రద్ధ దాన మునయ, ఎవరైతే
ఆతురతను, విశ్వాసాన్ని పెంపొందించుకుంటారో, అవును ఈ జన్మలోనే నేను కృష్ణుని దర్శించాలి అనేటువంటి ఆతురతను పెంపొందించుకుంటారో అది కావలసినటువంటిది. అసలు ఈ జన్మ అనేటువంటిది కృష్ణుని దర్శించడం కోసం ఉద్దేశించబడింది. అంతేగాని కేవలం కుక్కల్లాగానో లేకపోతే పందుల్లాగానో జీవించడానికి కోసం కాదు. దురదృష్టం ఏమిటంటే మొత్తం నాగరికత అంతా కూడా అదేవిధంగా పోతూ ఉంది. వారందరూ కూడాను ఏ విధంగా శునకాలుగానో శూకరాలుగానో తయారవుదామా అనేటువంటి శిక్షణ పొందే కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. కేవలం మన సంస్థ మాత్రమే ప్రజలకు బోధిస్తూ ఉంది ఏ విధంగా మనం కృష్ణుని దర్శించగలము అనే విషయాన్ని. ఇది కేవలం ఈ ఒక్క సంస్థ మాత్రమే ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రబోధిస్తూ ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. తత్శ్రద్ధదాన మునయో జ్ఞాన వైరాగ్య యుక్తాయ. మన ఆతృత వల్ల సహజంగా మనలో జ్ఞానము వైరాగ్యం అనేటువంటివి పెంపొందుతాయి. ఇక్కడ జ్ఞానం అనంటే మేము అణుబాంబు కనిపెట్టాము అది కూడా జ్ఞానం కదా అని చెప్పేసి అనకండి. అది జ్ఞానం కాదు. అసలు జ్ఞానం అంటే ఏమిటి? ప్రజలు ఎటుబడి ఎలానూ చనిపోతున్నారు. మీరు కనిపెట్టే కొత్త కొత్త అన్వేషణల వల్ల వాళ్ళ యొక్క చావును మరింత వేగవంతం చేస్తున్నారు. అది వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం లేదు. కానీ మనము జ్ఞానాన్ని ఏ విధంగా ఇస్తున్నామనంటే మేమిచ్చే జ్ఞానం వల్ల మృత్యువునే ఆపేయచ్చు. అది కృష్ణ చైతన్యం అంటే. ఇది నిజమైన జ్ఞానం అంటే. జ్ఞాన వైరాగ్య యుక్తయ. అందుకనే ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు సహజంగానే మనం అన్ని విధాలైనటువంటి అనవసరమైనటువంటి భౌతికమైనటువంటి ఆనందాల నుంచి విముఖులమై వైరాగ్యంతో ఉంటాం. హరే కృష్ణ. ధన్యవాదాలు. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.